సీఎం రేవంత్ అమెరికా టూర్ రద్దుపై కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పేదల పిల్లల చదువుల కోసమే సీఎం అమెరికా పర్యటనకు వెళుతున్నారు అంది కాంగ్రెస్. పేదల పిల్లలు చదువుకోవడమే బీజేపీ బీఆర్ఎస్లు కుట్ర పన్నాయని, అక్కస్సుతోనే సీఎం టూర్కు కేంద్రం పర్మిషన్ ఇవ్వలేదని అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఆగస్టు సంక్షోభం భయంతోనే సీఎం రేవంత్ తన టూర్ని రద్దు చేసుకున్నారని రఘునందన్ అంటున్నారు. రేపో మాపో సీఎంకి వ్యతిరేకంగా కాంగ్రెస్లో తిరుగుబాటు రాబోతోందని, ఆ భయంతోనే రేవంత్ అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారని రఘునందన్ అంటున్నారు. లండన్ పర్యటనకు అనుమతించిన కేంద్రం అమెరికా పర్యటనకు ఎందుకు అడ్డు చెబుతుందని రఘునందన్ ఎదురు ప్రశ్నించారు. పంచాయతీ నడుస్తుంది. ఆగస్టు నెల యాదకుండా ఉంటుంది. మీకు అంతా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆగస్టు నెలకి ఒక ప్రత్యేకత, ఒక ప్రాముఖ్యత ఉంది. ముఖ్యమంత్రులు ఎవరైనా అమెరికా పోయారు అనుకో ఆగస్టు నెలలో, మళ్ళా చివరికి అలా కుర్చీ ఉండలేదు. ఇది అప్పుడెప్పుడో ఎన్టీ రామారావు అప్పుడు మొదలైంది. నీ కుర్చీ కింద నీళ్ళు ఎత్తురు, నువ్వు మంత్రులు చేసిన వాళ్ళు, నువ్వు మంత్రులు చేయని వాళ్ళు అందరు కూడబలుకొని ఏదో మీటింగ్ పెడుతురు అని ఆయనకు ఇంటెలిజెన్స్ ఏదో చెప్పి ఉంటుంది. దానికి ఆయన పర్యటన రద్దు చేసుకొని వచ్చినాడు. యూకేకి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు యూఎస్కి ఎందుకు ఇయ్యారని నాకు తెలియకడుగుతా నేను. ఆయన పంపించిన ప్రెస్ నోట్లో యూకేకు అనుమతి ఇచ్చిర్రంట, యూఎస్ఏకి ఇవ్వలేదంట. యూకే దాకా పోతే అందుకు అనుమతి ఇచ్చినోడు యూఎస్ఏ పోతేంది, యూకే పోతేంది, బంగాళాఖాతంలోకి పోతే మాకేందన్న. కారణం అది కాదు. ఇంటెలిజెన్స్ నుంచి బహుశా ముఖ్యమంత్రి గారికి ఏమైనా సమాచారం పోయి ఉంటుంది. మాకున్న సమాచారం 20-30 మంది ఎమ్మెల్యేలు ఏదో మీటింగ్ పెట్టబోతున్నారు రేపు మాపో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా అనేది మాకు సమాచారం ఉన్నది. కాబట్టి ఆయన పర్మిషన్ అనేది మొదట పర్మిషన్ ఇచ్చిర్రు, తర్వాత రద్దు చేసిర్రు. ఇది 100% తప్పు. రాష్ట్ర ప్రభుత్వాలు మా అనుమతులు అడిగి వేరే దేశాలకు పోయినట్టు ఏడా నాకు తెలియదు. పోతే ఆయన అనుమతి తీసుకున్న లెటర్ ముందు చూపెట్టమనూరి. ఎమ్మెల్యేలు మంత్రులే తిరుగుబాటు చేసేటువంటి ప్రయత్నం కనబడతా ఉంది. కాబట్టి అదేదో వాసన వచ్చి ఆయన వెనుకొస్తున్నాడు తప్ప లండన్ దాకా పోనిచ్చిన వాళ్ళు అమెరికా దాకా ఎందుకు ఆపుతారని. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ రద్దు సెంటో వర్సెస్ స్టేట్ ఇష్యూగా మారింది. కావాలనే కేంద్రం టూర్ని రద్దు చేసిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఏదైతే హరీష్ రావు గారి పిల్లలు కానీ, కేటీఆర్ పిల్లలు కానీ, భారతీయ జనతా పార్టీ ఎంపీకి సంబంధించిన అనేక మంది పిల్లలు ఈరోజు యుఎస్ వెళ్ళి హార్వర్డ్ అదేవిధంగా ఇతర యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. అటువంటి ఒక విద్యని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకి విద్యార్థులకి అందించాలే, ఆ యూనివర్సిటీస్ని ఇక్కడ తీసుకురావాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక దృఢ సంకల్పంతో యుఎస్ పర్యటన పెట్టుకుంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కూడా కుమ్మక్కై ఏదైతే వాళ్ళ పిల్లలకు అందుతున్న విద్య తెలంగాణలో ఉన్న విద్యార్థులకు అందకూడదని ఒక దుర ఉద్దేశంతో దాన్ని ఆపే ప్రయత్నం చేస్తూ ఈరోజు ముఖ్యమంత్రి గారి పర్యటనని రద్దు చేయడం, ఏదైతే రద్దుగానికి వారు కారకులైనరు అయినా కూడా ముఖ్యమంత్రి గారు వెనుకకి తగ్గకుండా సంబంధించిన డిపార్ట్మెంట్ అఫీషియల్స్ని పంపించి దానిపైన ఏదైతే సమీక్ష చేసి ఆ యూనివర్సిటీస్ని ఇక్కడ తీసుకురాలే ఒప్పందాలు చేసుకోవాలని చెప్పి వారు ఆల్రెడీ ప్రెస్ రిలీజ్ కూడా చేయడం జరిగింది.